ఇవి వచ్చేసి మా దీపుబాబు బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. అంటే చిన్నపిల్లల వరకు, పిల్లలు ఇలాంటి పెన్సిల్స్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అలాగే టార్చ్ లైట్స్ కూడా, టార్చ్ లైట్లు ఏంటి అనుకోవద్దు, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి పిల్లలు ఈ లేజర్ లైట్స్ టార్చ్ లైట్లు అంటే చాలా ఇష్టపడతారు కదా. ఇవి వచ్చేసి పాపిట్స్ అనమాట, పాపిట్ కీ చైన్స్. వచ్చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు ప్యాకింగ్ ఏదో చేస్తారు చూడండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేము ప్యాకింగ్ చేస్తున్నాం. దీని మీద స్పైడర్ మ్యాన్ ఉన్నాడు రా. అవును, ఉదయం దీని మీద కారు ఉందా, స్పోర్ట్స్ కారు. అవునరా, స్పోర్ట్స్ కార్ నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. మన ఫ్రెండ్స్ అందరికీ ఏమి ఇష్టమో, స్పైడర్ మ్యాన్, స్పోర్ట్స్ కారా తెలీదురా. ఏదైనా ఇష్టమేమో, నాకేంతో తెలియదు అన్నది ఒకసారి. తర్వాత అవును, మనం ఫ్రెండ్స్ అలా షాక్ అవుతావురా, అలా షాక్ అవుతారు ఇచ్చేటప్పుడు. హ్యాపీగా ఉంటుందేమో రా ఇచ్చేటప్పుడు. ఓకేమా, వీళ్ళకి ఏం కలర్ ఇష్టమో, ఇంకా ఆరెంజ్. 2 పెన్సిల్స్, ఇంకా 1 లాంగ్ ఎరేజర్, 1 స్కేల్, 1 షార్ప్ మార్క్. మీకు బాగా నచ్చినాయా? నచ్చినాయి. బయటికి వెళ్దాం. అరే ఇదేంరా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే జయదీప్ బర్త్డే రోజున మార్నింగ్ ఏం జరిగింది అనేది షేర్ చేశాను కదా. ఇవాళ వీడియోలో ఈవినింగ్ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లలు నలుగురు కూడా వాళ్ళ తమ్ముడి బర్త్డే పార్టీ కోసం చిన్న పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉందో మీరు వాళ్ళ మాటల ద్వారా అయితే విన్నారు కదా. అలాగే ఇవి పెద్దవాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఐటమ్ అండి, ఫ్లాస్క్ సెట్. ఇందులో 5 కలర్స్ అయితే ఇచ్చాడు. ఇంకా మా అక్క అయితే ఇక్కడ రోజు కార్తీక సోమవారం అవడం వల్ల మార్నింగే లేచేసి పూజ అయితే చేస్తూ ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు అనుకోవద్దు, నేనైతే అప్పుడప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను. అలాగే కొంచెం పని కూడా చేస్తున్నానులేండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అండి. అబ్బా, చూస్తుంటేనే నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతూ ఉంది. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉండవలసిందేనండి. మా పెళ్ళిళ్ళకే కాదు, పిల్లల పేర్లు పెట్టి టైంలోనే కాదు, వీళ్ళ బర్త్డేస్కే కాదు, ప్రతి ఫంక్షన్లో కూడా మేము ప్రసాదం అనేది యాడ్ చేస్తాము. ఇంకా డాడీ కొండపైకి వెళ్ళి ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని అయితే వాళ్ళు ఇస్తారండి. మనం అంటే డబ్బులు పే చేసి ఎన్ని కావాలంటే అన్ని, ఇలా ఫంక్షన్ ఉందని చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇంకా అలా తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఇలా క్యాన్లో అయితే వేస్తూ ఉన్నాము. ఫంక్షన్ రోజు మార్నింగ్ అండి ఇదంతా కూడా, ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నాము. ఇక్కడ మా అక్కలు ఇద్దరూ కలిసి ప్రసాదాన్ని ఇలా క్యాన్లో వేస్తూ ఉన్నారు. అలాగే పిల్లలందరూ కలిసి ఆ గిఫ్ట్ అంటే పిల్లలకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ప్యాకింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ చూసారు కదా, ఆకులు కంటుకున్న లాస్ట్లో ఉన్న ప్రసాదాన్ని కూడా లాక్కుని తింటా ఉన్నాను. అంత ఇష్టం అండి బాబు. నేనే కాదు, నాకులా చాలామంది ఉంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు, మీరే చెప్పండి. చూసారా ఇక్కడ ప్రసాదం ఎంత బాగుందో, అబ్బా ఇప్పుడే తినాలనిపించేస్తుంది. తర్వాత ఇవి వచ్చేసి ఆత్రేయపురం పూతరేకులు. పూతరేకులు కూడా అసలు టేస్ట్ అదిరిపోతాయి కదా. ఇవి వచ్చేసి ఈవినింగ్ భోజనాల్లోకి అయితే తెప్పించారు. ఇక్కడైతే మనము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 10 మినిట్స్లో అయితే వచ్చేయచ్చు. ఇది వచ్చేసి డ్రోన్ వ్యూ అనమాట. ఇదంతా ఫోటోగ్రాఫర్ షేర్ చేసినటువంటి వీడియో నేనైతే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. మనమైతే ఇప్పుడు ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది లోపల డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు బెలూన్స్తో, చాలా బాగుంది కదా. అయితే ఇవి ఎలా డెకరేషన్ చేయాలి ఏంటనేది కొన్ని ఫొటోస్ అయితే ఈ డెకరేషన్ చేసేవాళ్ళు చెల్లి వాళ్ళకైతే షేర్ చేశారండి. ఇది చెల్లి అయితే సెలెక్ట్ చేసింది, చాలా బాగుంది కదా.
ఈ కేక్ వచ్చేసి అన్నవరంలోనే ఆర్డర్ అయితే ఇచ్చారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఇవైతే అన్నవరం సత్యనారాయణ స్వామి కొండపైన ఉన్నటువంటి గోవిందనామాలు. ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి కొండపైకి వెళ్ళి దారిలోనే ఉండడం వల్ల అక్కడ నుండి వీడియో తీస్తే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ బర్త్డేకి వచ్చిన చిన్నపిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్లు అయితే తీసుకున్నాం కదా. ముందు మేము ఎలా ప్లాన్ చేసామంటే వచ్చిన పిల్లలందరితో చక్కగా డ్యాన్స్ చేపించి అలాగే వాళ్ళకు కొన్ని గేమ్స్ లాంటివి కండక్ట్ చేసి రిటర్న్ గిఫ్ట్లు ఇద్దామనేసి అనుకున్నాము. కానీ ఆ టైంకి ఎందుకు మాకు అంత ఫోకస్ చేయలేకపోయామండి. అంటే చెప్పాను కదా, అమ్మకు కూడా కొంచెం ఆ టైంలో హెల్త్ బాగోపోవడం వల్ల మేమంతా ఫోకస్ చేయలేకపోయాము. మెయిన్ రీజన్ అది. ఇప్పుడు అనిపిస్తుంది అరే చాలా ప్రోగ్రామ్స్ అనుకున్నాము అన్నీ చేయలేకపోయాము అనేసి. చూద్దాం ఫ్యూచర్లో అయితే మళ్ళీ ప్లాన్ చేద్దాం ఎప్పుడైనా సరే. ఇక్కడ దీపుబాబు చూసారు కదా, ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే ఏంటంటే ఫోటోషూట్ అయితే చేసుకుంటా ఉన్నారు. ఇంకా వచ్చిన చుట్టాల్లో కొంతమంది పిల్లలు అయితే ఈ విధంగా డ్యాన్స్లు అయితే చేశారు. మా గౌతమ్ వాళ్ళు అలాగే అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరూ కూడా డ్యాన్స్ చేద్దామనేసి అనుకున్నారండి. కానీ ఆ టైంలో వాళ్ళు కూడా చేయలేదు. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ చేశారండి. ఈ సాంగ్కి మొత్తం సాంగ్ ప్లే చేస్తే నాకు కాపీ రైట్స్ పడతాయి, అందుకని మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి.
మా బర్త్డే బాయ్ చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడో, కిందకి దిగేయాలంటే అన్నీ లాగి పడేయాలని చూస్తున్నాడు. ఇంకా వాడితో మేమందరం కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అలాగే ఇక్కడ ఫంక్షన్కి వచ్చినటువంటి గెస్ట్లువి ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ అయితే నేను షేర్ చేయలేదండి. ఎందుకంటే కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.